మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని ప్రజా దర్బార్లో గౌరవ డిఆర్ఓ హరిప్రియని కలిసి జవహర్ నగర్లోని ఇంటి పర్మిషన్ల కోసం కొత్త హౌస్ ట్యాక్స్ మరియు ఇల్లు ప్లాట్ల రిజిస్ట్రేషన్లు చేసుకునే సదుపాయాన్ని కల్పించాలని వినతి పత్రం ఇచ్చారు. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ప్రజావాణిలో 3 సార్లు, మేడ్చల్ కలెక్టర్ ఆఫీసులో 3 సార్లు, మున్సిపల్ కార్పొరేషన్లో 2 సార్లు జవహర్ నగర్లో ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు పర్మిషన్లు ఇవ్వాలని, కొత్త హౌస్ ట్యాక్స్ తీసుకోవాలని, ఇండ్ల ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయం కల్పించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగిందని అన్నారు. నమస్కారం. ఈరోజు మా రాష్ట్ర ఓబీసీ మోర్చా మరియు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాం. ఏదైతే మేము జవహర్ మున్సిపల్ కార్పొరేషన్లో దాదాపు 30 సంవత్సరాలు నివసిస్తున్నాం. మా జవహర్ మున్సిపల్ కార్పొరేషన్ ఫస్ట్ గ్రామ పంచాయతీ ఉండే, గ్రామ పంచాయతీ నుంచి మున్సిపల్ అయింది, మున్సిపల్ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ అయింది. మాకు ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చిర్రు, ఎంపీలు వచ్చిర్రు. ఆఖరికి మా మేడ్చల్ కాన్స్టిట్యున్సీ మా జవహర్కు మినిస్టర్ వచ్చిండు, మళ్ళీ కార్పొరేటర్ వచ్చిర్రు, మేయర్ వచ్చిర్రు. కానీ మా 30 ఏళ్ళ జవహర్ నగర్ ఎక్స్టెన్షన్ ల్యాండ్కి ఇప్పటి వరకు మా ఇండ్ల పర్మిషన్ ఇస్తలేరు. బాధాకర విషయం ఏంటంటే మొన్న ఒక 2 రోజుల ముందు దాదాపు 7-8 బిల్డింగ్లు కూలగొట్టేసిర్రు. అంటే 30 ఏళ్ళ నుంచి మేము జవహర్ నగర్లో ఇంటి ట్యాక్సులు కట్టుకొని ఉన్నాగానే మాది 318 ఎకరాలు ఏదైతే గ్రామకంఠం ఉందో ఆ గ్రామకంఠంలో హౌస్ ట్యాక్సులు తీసుకుంటలేరు. హౌస్ ట్యాక్స్లలో మా పేర్లు వస్తలేవు, మా ఇల్లు కొట్టుకోవడానికి పర్మిషన్లు ఇస్తలేరు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం బీజేపీ పార్టీ నుంచి, రాష్ట్ర ఓబీసీ మోర్చా నుంచి. ఏదైతే మేము జవహర్ నగర్ 30 సంవత్సరాలు నివసిస్తామో మా నివసించే వాళ్ళకు ఇండ్ల పర్మిషన్ ఇవ్వాలి, కొత్త ఇండ్ల ట్యాక్సులు తీసుకోవాలి. అదేవిధంగా మా ఇల్లు రిజిస్ట్రేషన్ అయితే మీ ప్రభుత్వానికి రెవెన్యూ వస్తుంది, మా మున్సిపాలిటీ కూడా డెవలప్ అవుతుందని మేము కోరుకుంటున్నాం. ఇంకో విషయం ఏంటంటే ఏదైనా మున్సిపాలిటీలో హౌస్ ట్యాక్స్ కడితే ఓనర్ ఆఫ్ ప్రాపర్టీ అని వస్తుంది. ఎందుకు మేము ఏదైతే 30 సంవత్సరాలు మేము చేస్తున్నామో మేము ట్యాక్స్ కడితే మా ఇంటి ఓనర్ల పేరు రావాలని చెప్పేసి మేము ఇప్పటికీ 3 సార్లు మన రేవంత్ రెడ్డి ప్రజాదర్బార్ తిరిగినాం, మున్సిపల్ ఆఫీస్ ఇచ్చినాం, ఈ కలెక్టర్ ఆఫీస్లో కూడా ఇది 2వ మేము వేయడం. అంటే రేవంత్ రెడ్డి గారు మీరు ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పారు, ప్రజల సమస్యలు తీర్చడానికి మేము ప్రజా దర్బార్ పెట్టామన్నారు. మళ్ళీ మీ ప్రజా దర్బార్నే ఇప్పటికి 3 సార్లు మా జవహర్ నగర్ గురించి, మా జవహర్ సమస్యల గురించి ఇస్తే ఇప్పటి వరకు దానిపైన ఎటువంటి స్పందన లేదు. మా చెత్త వేయడానికి మీ రేవంత్ రెడ్డి గారు మా జవహర్ నగర్ గుర్తుకొస్తుంది. ఏదన్నా మూసినాలు ఇల్లులు పోతే స్థలాలు ఉన్నాయి జవహర్ నగర్ అని మీకు గుర్తుంటుంది. మళ్ళీ ఇదే పోయిన ఎలక్షన్లలో మా జవహర్ నగర్లో మీటింగ్ పెట్టి మీ జవహర్ నగర్ని డెవలప్ చేస్తా అని చెప్పి మా జవహర్ నగర్ పేరు వాడమే ఉంది. కానీ మా జవహర్ నగర్ ప్రజలకు మీరు చేసింది ఏం లేదు, కనీసం డెవలప్మెంట్ లేదు. ఇంతకుముందుకు రోడ్లు డ్రైనేజ్లను పడ్డే కానీ ఇప్పుడు ఆ రోడ్లు పడతలేవు, డ్రైనేజ్ పడతలేదు. మాకు ఉండాల్సిన దాదాపు 3 లక్షల మంది జవహర్ నగర్లో మేము నివసిస్తే మాకు ఒక ప్లే గ్రౌండ్ లేదు, ఒక పార్క్ లేదు, ఒక 100 పడకల హాస్పిటల్ లేదు, ఒక కాలేజీ లేదు, ఒక ఐటీ కళాశాల లేదు, రోడ్లు కూడా సరిగా లేవు. ఈ మధ్యలో డ్రైనేజ్ వ్యవస్థ కూడా మొత్తం ఖరాబ్ అవుతుంది. ఆ చెన్నాపూర్ చెరువు కూడా తూర్పాలిగా చేసి వదిలేసారు, అక్కడ సీసీ కెమెరాలు లేవు. మొత్తం అక్కడ సాయంత్రం అయితే ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి. కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం, జవహర్ నగర్ ప్రజలను కూడా మమ్మల్ని ఒక సామాన్య ప్రజల్లా గుర్తించి మాకు అక్కడ ఇల్లు కట్టుకోవడానికి వెంటనే ఇండ్ల పర్మిషన్ ఇవ్వాలి. ఎందుకు మీరు ఇండ్ల పర్మిషన్ ఇవ్వలేరు? మీరు ఇండ్ల పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల దళారులు ఒక్కొక్క ఇంటికి 2-3 లక్షల రూపాయలు వసూలు చేస్తారు. అటు గవర్నమెంట్కి లాభం జరుగుతలేదు, ఇటు పేదోడికి లాభం జరుగుతలేదు. మధ్యలో ఎవరైతే దళారులో వాళ్ళు ధనవంతులు అవుతారు. మళ్ళీ మా దగ్గర ఎమ్మెల్యే పోటీ చేసిన ఉజ్జేష్ కుమార్ యాదవ్ గారు మీరెందుకు మా జవహర్ నగర్ గురించి మీరు పట్టించుకోలేరు? మీరు ఎలక్షన్ల ముందు వచ్చి ఓట్లు అడిగితే కాదు. మేము ఏదో బీజేపీ ఒకటి డిమాండ్ చేస్తున్నాం. మాకు చాలా సమస్యలు జవహర్ నగర్లో. ఇల్లు కట్టుకోవడం పర్మిషన్ ఇవ్వకపోవడం, ఇంటి ట్యాక్సులు తీసుకోకపోవడం, ఇంటి ట్యాక్సులు లేకపోవడం వల్ల నీటి కనెక్షన్ ఇస్తలేదు. ఇది ఒకదానికొకటి టైప్ అయిపోయింది. కాబట్టి వెంటనే స్పందించి మా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇల్లు కట్టుకోవడానికి ఇండ్ల పర్మిషన్ ఇవ్వాలి. కొత్త 318 ఎకరాల గ్రామకంఠంలో ఏవైతే హౌస్ ట్యాక్స్ తీసుకొని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి దగ్గరికి 3 సార్లు పోయినాం, కలెక్టర్ ఆఫీస్కి 2 సార్లు తిరిగినాం, మున్సిపాల్కి అయితే 4 సార్లు తిరిగినాం. ఎందుకు ఇవన్నీ పెట్టినా ఓన్లీ మాకు లెటర్లు తీసుకొని అక్కడ పడేయడానికేనా? మరి ప్రజా సమస్యలు పరిష్కరించరా? ఎప్పుడైతే మీరు హౌస్ ట్యాక్స్ తీసుకొని మాకు రిజిస్ట్రేషన్ చేస్తే మా జవహర్ నగర్ రెవెన్యూ పెరుగుతుంది, మా డెవలప్మెంట్ అయితే కోరుకుంటున్నాం. దయచేసి వెంటనే మా జవహర్ నగర్ ఇంటి పర్మిషన్ అని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇంకో విషయం చెప్తున్నాం, మీరు ఇల్లు కట్టగానే కులోటి పోతురు, మళ్ళీ 4 రోజుల్లో కట్టుకుంటారు. అంటే
ఇది మధ్యలో ఒక షోలాగా నడుస్తుంది. వాళ్ళు కట్టైన పిల్లలు కూలగొట్టుకోవాలి, మళ్ళీ సెటిల్మెంట్ కావాలి, మళ్ళీ డబ్బులు కాగానే మళ్ళీ ఇల్లు కట్టుకోవాలి. అంటే ప్రభుత్వానికి ఎటువంటి లాభం లేదు, మధ్యలో దళారులే బాగుపడుతున్నారు. కాబట్టి మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక్కడే హెచ్చరిస్తున్నాం, తెలియజేస్తున్నాం. మీరు వెంటనే పేద ప్రజలకు ఇంటి ట్యాక్సులు తీసుకోవాలి, ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ అని చెప్పేసి మేము రేవంత్ సర్కార్ని హెచ్చరిస్తున్నాం. వద్దురా నాయన, వద్దురా నాయన, ఈటల నాయకత్వం, ఈటల నాయన నాయకత్వం, జై బీజేపీ, నరేంద్ర మోడీ నాయకత్వం, నరేంద్ర మోడీ నాయకత్వం.